ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను. స్తోత్రం దేవస్థారున్నదిరా. ఈరోజు ఈ యొక్క వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్య లేఖనాలను మనం ప్రార్థనాపూర్వకంగా పఠించినట్లయితే ప్రతి విశ్వాసికు కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ మరణం గురించినటువంటి అంశం ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా ఉంటుందన్నమాట. ఆ అంశాన్ని గురించి మనం ఎంత ధ్యానించినా కానీ ఆ ధ్యానించేటువంటి వ్యక్తికి అది విసుగు, విరామం ఉండదన్నమాట, విసుగు అనిపించదన్నమాట. విశ్వాసి ప్రస్తుత పరిస్థితులు, నిత్యత్వంలో ఉన్నటువంటి పరిస్థితులు కేవలం దానిపై ఆధారపడి ఉండటం మాత్రమే అందుకు కారణం కాదు, కానీ శిలువ అనేటువంటి యొక్క అంశం యొక్క ప్రత్యేకతే అందుకు గలగా బలమైనటువంటి కారణం అనమాట. ప్రియులు గమనించాలి, ఈ శిలువ గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు అత్యంత మార్మికమైనటువంటి ఈ యొక్క అంశంలో 4 ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు మరణం స్వాభావికమైనది, అది అస్వాభావికమైనది, నిర్ణయాత్మకమైనది, దైవికమైనది. ఈ విధంగా 4 లక్షణాలు ఇందులో ఉంటాయన్నమాట. ఈ 4 లక్షణాలు మనం ధ్యానించినట్లయితే మొట్టమొదటగా యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణం సహజమైనది, ఆయన మరణం స్వాభావికమైనది, సాధారణమైనది అని చెప్పి దీని భావం అన్నమాట. అంటే సాధారణంగా మానవులు అనుభవించేటువంటి మరణాన్ని యేసుక్రీస్తు ప్రభువు అనుభవించాడు. అయితే ఆధ్యాత్మికమైనటువంటి మన మనోనేత్రాలు తెరవబడినప్పుడు ఆయన మరణాన్ని మనం దృష్టించినట్లయితే మనం తప్పకుండా తీవ్రమైనటువంటి ఆశ్చర్యానికి, దిగ్భ్రాంతికి గురి కావాల్సి వస్తుంది. ఎందుకంటే పాపుల చేతిలో యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయబడిన తర్వాత ఆ వ్యక్తి మరి చూసినట్లయితే ఆ సిలువ వేయబడినటువంటి ఆ వ్యక్తిని మీరు గమనించినట్లయితే సాధారణమైన వ్యక్తి కాదు. ఆయన దేవుని కుమారుడైనటువంటి ఇమ్మానుయేలు, కలవరి శిలువపై మరణించినటువంటి ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుని యెహోవా సహచరుడు. శాపగ్రస్తమైనటువంటి ఆ శిలువ కొయ్యి పైన చిందించబడినటువంటి రక్తము ఒక సాధారణమైన వ్యక్తిది కాదు, అది ఒక దైవికమైన వ్యక్తి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిది. ఆ రక్తము సాధారణమైనది కాదు ప్రియులారా, అది దేవుని సంఘము కొనుగోలు చేసినటువంటి అమూల్యమైనటువంటి రక్తము. హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం ప్రకారం దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి తన సంఘము అని చెప్పి లేఖనంలో రాయబడి ఉంది. అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన విధంగా అది మానవాళిని సర్వాధికారి, సర్వోన్నతుడైన దేవునితో సమాధానపరిచిన రక్తము. 2 కొరింథీ 5:19 ప్రకారం దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక యేసుక్రీస్తునందు లోకమును తనతో కూడా సమాధానపరుచుకొనెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ మీరు గమనించాలి, యెహోవా సహచరుడు అంటే యేసుక్రీస్తు ప్రభువే శ్రమ నొందడమా? అది ఎలా సాధ్యం? దేవునితో ఉండేటువంటి వ్యక్తి శ్రమ పొందడం ఎలా సాధ్యం అంటే మరి అలాగే నిత్యుడైనటువంటి తండ్రి, నిత్యుడు ఎప్పుడూ ఎటర్నల్గా ఉండేటువంటి వ్యక్తి మరణించడమా? అది ఎలాగ వీలవుతుంది? ఆదియందు వాక్యంగా ఉన్నటువంటి ఆ వ్యక్తి, ఆది నుండి దేవునితో ఉన్నటువంటి ఆ వ్యక్తి, ఆది నుండి దేవుడైనటువంటి ఆ వ్యక్తి శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువు దేవుని స్వరూపంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి దాసుని స్వరూపమును ధరించి మానవ పోలికలో ఈ యొక్క లోకానికి మరి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఫిలిప్పీ 2:8 మనం చదువుకున్నాం కదా, ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి ఎలాగండి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తనను తాను తగ్గించుకును. ఆ విధంగా మానవతారిగా ఈ యొక్క లోకానికి రావటం ద్వారా ఆ మహిమా ప్రభు మరణాన్ని స్వయంగా రుచి చూడగలిగాడు. హల్లెలూయా. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను అనేటువంటి ఆయన మాటలో ఆయన మరణం ఎంత సహజమైనదో మనకు అర్థమవుతుంది. ఆయన దేహం సమాధిలో ఉంచబడటం, అందులో ఆ దేహం 3 దినాలు ఉంచటం, ఆయన మరణం ఎంత వాస్తవమైందో మనకు తెలుపుతూ ఉన్నదన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించాలి. రెండవదిగా మరి యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణం అసహజమైనది, అనగా ఆయన మరణం అస్వాభావికమైనదని చెప్పి, అసాధారణమైనదని చెప్పి దీని భావం దేవుని కుమారుడు మానవతా రీతిగా ఈ లోకంలోకి రావడం ద్వారా మరణాన్ని రుచి చూడగలిగాడని చెప్పి మనం ధ్యానిస్తూ ఉన్నాం. అయితే మనం ఆయనపై విజయం సాధించిందని చెప్పి గమనించాలి. మరణం ఆయనపై విజయం సాధించిందని దీని భావం కాదు, మరణం నెగ్గేసింది, మరణం జయించేసింది అని కాదు ప్రియులారా. ఎందుకంటే పాపం వల్ల వచ్చేటువంటి జీవితమే మరణం. కాబట్టి ఆయనలో ఎలాంటి పాపం లేదు కనుక మరణమునకు ఆయనపై ఎటువంటి అధికారం లేదు. ఈ సత్యాన్ని గ్రహించాలి. చాలామంది అంటున్నారు 3 మేకలు తీసుకోలేకపోయాడు కాబట్టి మరణించేశాడు. ఆగండి, 3 రోజులు ముందుకెళ్ళి చూడండి. అక్కడ ఆగిపోయారు ఎందుకని? 3 రోజులు ముందుకెళ్తే తెలుస్తుంది ఆయన మేకలు పీక్కున్నాడా లేదో. అక్కడ ఆగిపోయి సిలువు దాకా వచ్చి ఆగిపోయి చాలామంది 3 రోజులు 3 అడుగులు ముందుకెళ్ళలేకుండా చాలా తెలియక మాట్లాడుతున్నారు అన్నమాట. కాబట్టి ఆయనలో పాపం లేదు. కాబట్టి పాపం లేనటువంటి వ్యక్తి మీద మరణం ఎటువంటి అధికారం చెలాయించడానికి అవకాశం లేదు, అధికారం లేదు. ఆయన జననానికి ముందు
ఆ యొక్క మరియమ్మ గారికి దూత ద్వారా చెప్పబడిన మాట మీరు వినలేదా? లూకాసు వార్త 1:35 మీరు గమనించినట్లయితే, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు సర్వోన్నతుని దేవుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై. ఇది గమనించలేదా? పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. కాబట్టి ఆయన పరిశుద్ధుల మీద మరణానికి అవకాశం లేదు, అధికారం లేదు. పాపంలో పడిపోయినటువంటి ఈ యొక్క మానవ స్వభావానికి సంబంధించినటువంటి అపవిత్రత ద్వారా ప్రభువైన యేసు ఈ లోకంలోనికి ప్రవేశించకపోవటం మాత్రమే కాక, ఆయన 1 పేతురు 2:22 ప్రకారం ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు, ఆయన యందు పాపమేమీ లేదు. 1 యోహాను 3:5 మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగుని ఆయనను మన కోసం పాపంగా చేస్తున్నాం. 2 కొరింథీ 5:21 వ్యక్తిత్వంలో కానీ ప్రవర్తనలో కానీ ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా. 1 పేతురు 1:19 ప్రకారం అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును అయినటువంటి గొర్రె పిల్ల వంటి యేసుక్రీస్తు రక్తము చేత విమోచించబడతాడని చెప్పి మీరు ఎరుగుదురు కదా. హల్లెలూయా. కాబట్టి మరణమునకు ఆయనపై ఎలాంటి అధికారం లేదు. ఇది గమనించదగ్గ విషయం ప్రియులారా. పిలాతు కూడా ఆయనలో ఎటువంటి దోషము లేనట్టుగా గుర్తించాడు. కాబట్టి దేవుని పరిశుద్ధుడైనటువంటి ఆయన మరణం అసహజమైనదిగా మనం నిర్ధారించడం తెలుస్తుంది. నెక్స్ట్ మూడోదిగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణం నిర్ణయాత్మకమైనటువంటిది. అంటే ఆయన మరణం ముందుగా నిర్ణయించబడిందని చెప్పి దీని భావం అనమాట. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే వధించబడిన దేవుని గొర్రెపిల్ల. ప్రకటన 13:8 మీరు చూడొచ్చు. ఆదాము సృజించబడక మునిపే అతడు పడిపోవుట ఊహించబడినదని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆదాము పుట్టక కదా యేసు ప్రభువారు మరి సిలువేయబడటం అనేటువంటిది అంతకన్నా ముందే నిర్ణయం అయిందనమాట. పాపం ఈ లోకంలోనికి ప్రవేశించక మునిపే దేవుని చేత రక్షణ ప్రణాళిక రచించబడింది అనమాట. పాపుల కొరకు ఒక రక్షకుడు అవసరమని చెప్పి దైవికమైన నిర్ణయం నిత్యత్వం ప్రారంభంలోనే నిర్ణయించబడింది. ఆ రక్షకుడు అనీతిమంతులైనటువంటి మరి అనీతిమంతులు అంటే పాపులు అనమాట. మనందరి కొరకు కూడా శ్రమ పొందాలని చెప్పి పాపులైనటువంటి ఈ యొక్క మానవుల అందరూ కూడా జీవించాలంటే ఆ రక్షకుడు మరణించాలని చెప్పి దైవికమైనటువంటి మరి దర్బారు అప్పుడే నిర్ణయించబడింది. ఈ పాపపు క్రయధనాన్ని చెల్లించగలిగినటువంటి పరిశుద్ధుడైనటువంటి వాడు ఎవరైనా కూడా ఈ లోకంలో లేరు. కాబట్టి లేనందువల్ల దేవుని ఏకైక కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు తానే స్వయంగా ఆ క్రయధనాన్ని చెల్లిస్తూ మరణించవలసి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువు శిలువ మరణం ముందుగా నిర్ణయించబడింది ప్రియులారా. భవిష్యత్తులో సంభవించనైనటువంటి విమోచన మరణాన్ని దృష్టిలో ఉంచుకొని మరి పూర్వం చేయబడిన పాపములను దేవుడు నీతియుక్తంగా ఉపేక్షించాడు. రోమాపత్రిక 3:25 మీరు చూడొచ్చు అక్కడ. కాబట్టి అక్కడ ఆ మాట చూసినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, కాబట్టి జగత్తు పునాది వేయబడక మునిపే వధించబడిన దేవుని గొర్రె పిల్ల కానట్లయితే పాత నిబంధన కాలంలో పాపులందరూ కూడా తాము చేసినటువంటి ఆ మరుక్షణమే పాపం చేసిన మరుక్షణమే పాతాళంలో పడద్రోయబడి ఉండేటువంటి వారు. గమనించాలి. పాతాళంతో పాపం చేసినప్పుడు పాత నిబంధన వాళ్ళందరూ పాతాళంలోకి వెళ్ళిపోవాలి. కానీ వెళ్ళలేదంటే ఏంటి? జగత్ పునాది వేయబడక ముందే యేసుక్రీస్తు ప్రభువు వధించిన గొర్రె పిల్ల. ఈ సత్యం తెలుసుకోవాలి. నెక్స్ట్ చివరగా 4వదిగా యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణం మానవాతీతమైనటువంటిది లేదా దైవికమైనటువంటిది. అంటే ఆయన మరణం ఇతర మరణాలకు భిన్నమైనటువంటిది. దీని భావం గమనించాలి. ఇతర మరణాలకు భిన్నమైనది. ఆయన అన్ని విషయాల్లో కూడా ఇతరులకు భిన్నమైనటువంటి వాడు. అన్ని విషయాల్లో కూడా ఆయన మిన్నైనటువంటి వాడు, గొప్పవాడు. ఆయన జననం ఇతర జననాల కన్నా భిన్నమైనది. పరిశుద్ధాత్మలను వచ్చాడు. ఆయన జీవితం ఇతర జీవితాల కన్నా కూడా చాలా భిన్నమైనటువంటిది. ఆయన మరణం ఇతర మరణాల కన్నా కూడా భిన్నమైనటువంటిది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఒక ప్రత్యేకమైన వ్యక్తినని ఆయనే స్వయంగా చెప్పాడు. చూద్దామా? యోహాను సువార్త 10:17-18 చదువుకుని ముగించుకున్న ప్రియులారా, జాగ్రత్తగా ఉన్నారు. అక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు దేన్ని? ప్రాణాన్ని నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువలన నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. ఎవడను నా ప్రాణం తీసుకున్నాడు. గమనించాలి. నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని అనెను. హల్లెలూయా. కాబట్టి సువార్తల్లో ఉన్నటువంటి ఆయన యొక్క మరణాన్ని గురించినటువంటి మరి మన అంశాలని జాగ్రత్తగా పఠించినప్పుడు దాని గురించి ఆయన ముందుగా చెప్పిన మాటలు మనం చూడొచ్చు ప్రియులారా. రాబోయే రోజుల్లో మనం ధ్యానం చేసుకుందాం. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణంలో ఉన్నటువంటి ఈ యొక్క 4 సత్యాలు ప్రతి వారు కూడా గ్రహించాలని చెప్పి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు మరణం స్వాభావికమైనది, అస్వాభావికమైనది, నిర్ణయాత్మకమైనది, దైవికమైనది. ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరిచి గ్రహింపునిచ్చి నడిపించునుగాక. ఆమేన్.